రోజు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మనసులోని మాట అనే కార్యక్రమాన్ని ఈరోజు కళాశ్రీ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వీక్షించడం జరిగింది. ముఖ్యంగా మన హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి ప్రాచీనమైనటువంటి ఒక ఆరోగ్య రహస్యం యోగా. ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహోన్నతమైన నేత మోడీ గారు 2015లో దీన్ని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించి మనకి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. అయితే సుమారు 130 దేశాలు సైతం కూడా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. అందులో ప్రధాన రహస్యం ఆరోగ్య రహస్యం. యోగా చేయడం వల్ల వ్యక్తి వికాసం, వ్యక్తి ఆరోగ్యం. ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో, ఎప్పుడైతే మనిషికి మంచి ఆలోచనలు వస్తాయో, అదేవిధంగా ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఇది ప్రధాన ఉద్దేశం. కాబట్టి రాబోయే యోగా దినోత్సవం రోజు ప్రజలందరూ కూడా, మీకు ఇప్పుడు కూడా యోగా తెలియకపోతే దగ్గరలో యోగా సెంటర్లో పోయేసి యోగాని నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. యోగా దినోత్సవం రోజు ఖచ్చితంగా యోగా కార్యక్రమాలు పాల్గొనండి. ఇది మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు మీ ఆరోగ్యం కోసం ఒక్క అరగంట సేపు గడపండి. ఇదే మోడీ గారు చెప్తున్న ఒక చాలా ముఖ్యమైన, చాలా విలువైన సమాచారం. ఈరోజు మన్ కీ బాత్లో ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేలో ఇండియా అంటే యువత ఈరోజు ఆ ఖేలో ఇండియాలో సుమారు 5,000 మంది యువత క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా మనకి తేనె హనీ మామూలుగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి, ఈ ట్రైబల్స్ అని గిరిజనులు వీళ్ళందరూ కూడా ఆ కొండల ప్రాంతాల్లో ఈ ఒక తేనెని సేకరించడం కానీ, తేనె ఉత్పత్తి చేయడం కానీ, ఈ విధంగా ఒక ఆర్థిక వృద్ధి కావచ్చు, ఈ విధంగా కావచ్చు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్, ఇది భారతదేశం గర్వించదగ్గ విషయం. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో పాల్పంచుకున్నటువంటి అక్కడ ఏదైతే బాధిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలను సందర్శించడం, వారి యొక్క మనసులో ఏమేమి మాటలు ఉన్నాయో అవి తెలుసుకోవడం, వారు మనకి ధైర్యం ఇస్తున్నారు. మనం వారు ధైర్యం ఇవ్వటం లేదు, వారే మనకి ధైర్యం ఇస్తున్నారు. అది మన భారతదేశ ప్రధాని ఆ విషయాలు తెలుపుతూ ఇంకా మరింత చైతన్యవంతం చేస్తున్నారు భారతదేశ ప్రజల్ని. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మన డిడి ఛానల్లో కావచ్చు, మిగతా ఛానల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మన్ కీ బాత్ 122 కార్యక్రమాన్ని వీక్షించండి. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. జై హింద్, జై భారత్.